ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. గవర్నర్ ప్రసంగంలో చెప్పినవన్నీ వాస్తవాలే అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ను మెచ్చే ప్రజలు మరోసారి తమను గెలిపించారని చెప్పారు. రైతు రుణమాఫీని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు కేసీఆర్. మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఏదో చీకట్లోకి బాణం వేసిన పద్ధతిలో గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాల్లో మేము చేయలేదు అధ్యక్ష. డెఫినెట్గా మేము గవర్నర్ గారి ప్రసంగం కూడా పేర్కొన్నాం. అదే మాట మళ్ళీ పునరుద్ఘాటిస్తా ఉన్నాం. గవర్నర్ గారి ప్రసంగం పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ గారి స్పీచ్ లాగా ఉన్నది అని అన్నారు అధ్యక్ష. కొంతమంది వారి ప్రజాస్వామిక రాజకీయ పరిజ్ఞానానికి నేను జాలిపడడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. డెఫినెట్గా ఏ కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆమోదించి ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించినారో ఆ పార్టీ మేనిఫెస్టోని గెలిపించినరో అదే పాలసీ ఉంటుంది అధ్యక్ష. గవర్నర్ అంటే గవర్నమెంట్ నుంచి అబోవ్ కానీ గవర్నమెంట్ నుంచి సెపరేట్ కాదండి. దిస్ ఇస్ ద మినిమం థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ చెప్పిందే గవర్నర్ చదువుతారు తప్ప గవర్నర్ సొంతం కవిత్వం ఉండదండి. ఉండడానికి ఆస్కారం కూడా లేదు. ఉంటే అది అప్రజాస్వామికం, ఇట్స్ అన్డెమోక్రాటిక్. వాట్ ఎవర్ క్యాబినెట్ డిసైడ్స్ హీ హ్యాస్ టు రీడ్ అవుట్. డెఫినెట్గా క్యాబినెట్ చెప్పదలుచుకున్నది చదువుతారు, క్యాబినెట్ చెప్పింది చదివిన అధ్యక్ష. చీకట్లోకి బాణం వేసిన పద్ధతిలో మేము వ్యవహారం చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఇది స్పష్టంగా నేను కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పినాను. ఉదాహరణకి ఇందాక మిత్రులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ పలాంది ఎప్పుడు చేస్తారు అని అడిగిన అధ్యక్ష. 4-5 విషయాలు. నిరుద్యోగ అభివృద్ధి ఎప్పుడు ఇస్తారు, పలాంది ఎప్పుడు ఇస్తారు, ఇది ఎప్పుడు ఇస్తారు, అది ఎప్పుడు ఇస్తారని అడిగారు. మీకు ఏం రందక్కర్లేదు వెంకటరమణారెడ్డి గారు. సుభిక్షంగా మేము చెప్పిన మాట తూచా తప్పకుండా అన్నీ కూడా నెరవేరుస్తాం, 100% నెరవేరుస్తాం. మీకు ఏ డౌట్ కూడా అవసరం లేదు, మీరు ఏం బాధపడే అక్కర్లేదు. డెఫినెట్గా గత మేనిఫెస్టోలో కూడా మేము చెప్పిన దానికంటే 72 వాగ్దానాలు మేము చేయనటువంటి బీడీ కార్మికుల పెన్షన్ మా మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. కేసీఆర్ కిట్ మా వాగ్దానంలో లేదు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. అంటే రాష్ట్రం రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, చాలా లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవన్నీ కూడా లేవు. ఆల్మోస్ట్ 76 స్కీములు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రజలకు వాగ్దానం చేయకపోయినా రాష్ట్రం పురోగమించే క్రమంలో అనుభవాలు ఎదురవుతున్న కొద్దికి, డిమాండ్స్ ప్రజల నుంచి వస్తున్న కొద్దికి చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా చాలా పరిమితమైన మేనిఫెస్టోని మేము చెప్పినాం అధ్యక్ష. మా మేనిఫెస్టో అంత 3-4 పేజీలు కూడా లేదు మేము చెప్పింది. జస్ట్ 20-24 పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో అవి ఉన్నాయి. దాన్ని చేయడానికి మాకు 5 years టైం ఉంటుందండి ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి. మీరు రేపే చేయండి, ఎల్లుండే చేయండి, ఆతృత. గతంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయినారు అధ్యక్ష 2 విషయాలలో. మళ్ళీ సేమ్ అదే మాట్లాడుతున్నారు. మార్చుతారేమో అని అనుకున్నాను, నేను మార్చలేదు. సరిగా నేను ఆశపడ్డా కానీ వాళ్ళు నా ఆశ నెరవేర్చేటట్లు లేరు. వాళ్ళు అదే పందాలు ఉన్నారు, సంతోషం వాడు విజ్ఞతగా వదిలేస్తాం.